ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా సామాజిక కార్యకర్త ఆందోళన చేయడం కలకలం రేపుతుంది. ప్రధానంగా చూసిన జిల్లా కలెక్టరేట్ ఎదుగుండా కూడా పూర్తిగా చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారులకి పదవి ఎందుకు అన్న రీతిలో కూడా ఆమె కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీరు అసలు ఆందోళన చేయడానికి గల కారణం ఏంటి? అసలు గత కొద్ది కాలంగా ఏలూరులో డ్రైనేజ్ ఎంక్రోచ్మెంట్, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్, దోమల బెడద ఉందని నేను చాలా అంటే చాలా కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, పీజీఆర్ఎస్ అని చెప్పి కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానండి. అయితే ఇదే సందర్భంగా ఎంత చెప్పినా కూడా అధికారులు వినకపోయేసరికి సీఎంఓ గారిని అడ్రస్ చేస్తూ ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి అధికారులు, కింద స్థాయి అధికారులు తీసుకెళ్లట్లేదని ఈరోజు ఆవిడతో మాట్లాడదామని నేను వెళ్తే కమిషనర్ గారు నన్ను వెళ్ళనివ్వలేదు. అక్కడ ఎందుకు వెళ్ళనివ్వట్లేదని కలెక్టర్ మేడంని నేను అడిగితే ఇక్కడ నుంచి చెప్పమ్మా నాకు వినపడుతుంది అన్నారు. పైనుండి కలెక్టర్ గారు అన్ని అబద్ధపు సమాచారాలు ఇస్తుంటే మేడం ఆయన అబద్ధాలు చెప్తున్నారండి, నా మాట వినండి అన్నా కూడా మేడం వెళ్ళలేదు. షాప్ ఎంక్రోచ్మెంట్ ఒకటే అని చెప్తుంటే కాదు మేడం చాలా ఉన్నాయని చెప్పాను. అలాగే మొన్న ఏదైతే వర్షం గాలికి హోర్డింగ్స్ పడిపోయినాయో దానికి కూడా ఇల్లీగల్గా పర్మిషన్స్ ఇస్తున్నారు మేడం అని చెప్తుంటే 2 కంప్లైంట్లు పట్టుకెళ్తే ఆవిడ వినిపించుకోలేదు. మేడం ఇదేనా మేడం అని అడిగితే మీరు ఇక్కడ న్యూసెన్స్ చేయకండి, పబ్లిక్ న్యూసెన్స్, ఆవిడ మీద పబ్లిక్ న్యూసెన్స్ కేసులు పెట్టండి, ఆవిడని బయటికి తోసేయండి అని చెప్పి కలెక్టర్ మేడం చెప్పడం నాకు చాలా బాధ అనిపించింది. పోలీసు వారు అక్కడ నుంచి నన్ను లాక్కుపోయారు. ఇదేంటిది? ఒక సామాన్య పౌరురాలిగా నేను ఒక ప్రజా సమస్యపై ఏలూరు పౌరురాలిగా కలెక్టర్ గారిని కలిసి మాట్లాడే అవకాశం కూడా నాకు కల్పించరా? అంటే అధికారులు నీ ప్రజాస్వామ్యంలో ఇలా జరుగుతుందని చూపించడమే, సమస్యని చూపించడమే తప్ప అని నేను బాధతో నేను అక్కడ కలెక్టరేట్ ముందే కూర్చొని ఉంటే నన్ను పోలీసు వారు వచ్చి లాక్కుని తీసుకుని వెళ్ళి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దానికి నేను చాలా అంటే చాలా హ్యూమిలియేట్ అయిపోయాను. సాయంత్రం 6 కూడా నన్ను అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఒక ప్రజా సమస్యపై పొద్దున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగం హక్కుని కూడా హరించేలాగా ఒక సమస్యని చెప్పుకోవడానికి వెళితే పీజీఆర్ఎస్ అంటే ఏంటండి? పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అండి. గ్రీవియన్స్ అంటే ఏంటండి? ఆవేదన, సమస్య, బాధని చెప్పుకోవడానికి వెళితే కనీసం వినని ఇదిలో ఉన్నారు. నేనేమైనా నక్సలైట్నా, నేనేమైనా ఉగ్రవాదినా, నేనేమైనా కరుడుగట్టిన నేరస్తున్నా, లేకపోతే దొంగనా అండి నన్ను అలా ట్రీట్ చేయడానికి? ఒక ఆడ కూతురునని చూడకుండా నన్ను చీరబట్టుకుని లాగేసి ఇలా చేతి మీద గోరులతో గీసుకుని లాగా నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి నాకు అధికారులే సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ పొద్దున్నంటే ఏదో విధులకి నేను అడ్డంగా ఉన్నానని చెప్పి నా మీద అక్రమంగా అడ్డంగా కేసులు పెట్టారు. ఈరోజు నేను రోడ్డు మీద ఎక్కడైనా పడుకుని ఎక్కడైనా నా నిరసన తెలుపుకునే ఇది నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే ఇదవుతాను. నాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా? నా మీద తప్పుడు కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చిందని, నాకు న్యాయం చేకూర్చాలని ఒక మహిళగా, ఒక తెలుగు మహిళగా ఒక చీర చింపుకుని తీసుకెళ్లారంటే అది ఒక మహిళకి ఎంత అగౌరవం. కలెక్టర్ గారు కూడా ఒక మహిళగా, ఒక మహిళ పట్ల అమ్మా నీ ప్రాబ్లం ఏంటి, సరే అమ్మా అని ఒక మాట మాట్లాడి భరోసా ఇచ్చి పంపించాల్సిన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటే ఇలా చేస్తే రేపొద్దున ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? అధికారంలో ఉన్న అధికారులు ప్రజా సమస్యలు వినరా? ప్రజా సమస్యలపై ప్రజల కోసం పోరాడే వాళ్ళకి ఇదేనా మీరిచ్చే ఘన సత్కారం, గౌరవం అని నేను అడుగుతున్నానండి. ఇంకేం లేదు. ప్రధానంగా మీరు ఆల్రెడీ గతంలో కూడా వినూత్నంగా నిరసన తెలిపారు. ఆల్రెడీ ఎన్క్రోచ్లకు సంబంధించి ఏలూరులో ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి? అసలు ఏలూరులో పరిస్థితి? ఏలూరులో ప్రతి చోట డ్రైనేజ్ లేదండి, డ్రైనేజ్ ఎంక్రోచ్మెంట్ అండి. ఏలూరులో అధికారులు ఎంత దారుణం అంటే ఎంక్రోచ్మెంట్ జరిగే వరకు చూస్తారు, తర్వాత వెళ్తారండి. ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నప్పుడే మీరు ఎందుకు ఆపట్లేదు అని నేను అడుగుతున్నాను. అక్కడ జరిగిన ఇప్పుడు ఎగ్జిస్టెడ్ ఎంక్రోచ్మెంట్స్ గురించి నేను కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఎంక్రోచ్మెంట్స్ గురించి చూపించినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదండి. ఏలూరులో విచ్చలవిడిగా ఎంక్రోచ్మెంట్స్ అండి, ఎవరు దాన్ని పట్టించుకోరు. ఏమనంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ఎదుక్కుంటారు. నన్ను కూడా నువ్వు పిల్లు ఫైల్ చేసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. మరి మీరు ఎందుకు సార్ జీతాలు తీసుకుంటున్నారు? మీరు ఎందుకు సార్ అధికారంలో ఉన్నారు? మేము కోట్ల చుట్టూ తిరిగితే ప్రజా సమస్యలపై మేము మా బాధలకే తిరిగే ఇది లేదు. ప్రజలకి సొంత బాధలకే తిరిగే పరిస్థితి లేవు. బతుకు జట్కా బండిని నడిపించుకుంటున్నారు. మరి ప్రజా సమస్యలపై కూడా మీరు కోట్ల చుట్టూ తిరగమంటే ఎంతవరకు న్యాయం అని నేను అడిగితే సమాధానాలు చాలా యారగెంట్గా, రూడ్గా చెప్పి ఈరోజు ఒక మహిళనని చూడకుండా ఒక్క ఆడపిల్లని నేనేం నిరసన చేయగలనండి? ఒక్క ఆడపిల్లని నేనేం న్యూసెన్స్ క్రియేట్ చేయగలనండి? ఒక్కదాన్ని నుంచుంటే ఒక్క మహిళ అని కూడా లేకుండా నన్ను ఇంత దారుణంగా ట్రీట్ చేసిన కలెక్టర్ అమ్మగారికే నేను చేతులెత్తి జోడించి నమస్కారం పెడుతున్నానండి. అమ్మ కలెక్టర్ అమ్మ, చాలా గౌరవ సత్కారం చేశారు, నాకు చాలా విలువలు ఇచ్చారు. ఒక మహిళగా మీరు కాపాడుతారు. ఒక ప్రజా సమస్య పైన పోరాడే ఒక న్యాయవాది వృత్తిలో ఉన్న నన్ను గౌరవిస్తారనుకున్నాను. చాలా గొప్ప గౌరవం ఇచ్చారమ్మా. మీరు
ఆల్రెడీ జడ్పీ దగ్గర చెప్పారు, అలాంటి ఏమైనా చర్యలు తీసుకున్నారు అసలు జడ్పీ దగ్గర? అక్కడ దాని గురించే మళ్ళీ వెళ్ళానండి. దాని గురించి చెప్పడానికి కలెక్టర్ మేడం దృష్టిలో లేదేమో అని మాట్లాడటానికి వెళ్తే కమిషనర్ గారు నన్ను వెళ్లకుండా ఆయనే ఏదో చెవులో చెప్పేసుకుంటున్నారు. ఇంత సీక్రసీ ఏంటి సార్, నన్ను రానివ్వకపోవడానికి ఎందుకు నన్ను ఆపుతున్నారు సార్ అని అడిగాను నేను. ఆయన మీద కంప్లైంట్ రాసినప్పుడు కమిషనర్ గారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారమ్మా, ఇన్యాక్షన్ ఆఫ్ కమిషనర్ అని రాసినప్పుడు మళ్ళీ ఆయనకే కంప్లైంట్ ఇచ్చి ఆయన చేతిలోనే పెడితే ఎలాగండి? ఉందని ఆయనే చెప్పారండి. జేసీ గారితో నా కంప్లైంట్లో కూడా ఉంది. మీరు నా కంప్లైంట్ తీసుకుంటే జేసీ గారి చెవులో కమిషనర్ గారు నా ముందు సార్ పొలిటికల్ ప్రెజర్ ఉందని చెప్పారండి. నా రిప్రజెంటేషన్ మీరు చదవండి, పీజీఆర్ఎస్ సిస్టంలో కూడా అప్లోడ్ అయ్యి ఉంది, అందులో కూడా రాశానండి. నేను ఉందని చెప్పారండి, ఉందని ఒప్పుకున్నారండి. ఏమండి అందరికీ తెలుసండి, ఇప్పుడు దీన్ని రాజకీయ రంగు పోస్తారని చెప్పి నేను మాట్లాడలేకపోతున్నాను. అది ఎవరిది, ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరిదని అందరికీ తెలుసు. అక్కడ పెట్టిన హోర్డింగ్ గురించే నేను కంప్లైంట్ ఈరోజు కొత్త కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళానండి. దానికి కూడా వాళ్ళు నన్ను కనీసం ఒక మహిళను చూడకుండా ఒక దారుణాతి దారుణంగా ట్రీట్ చేశారండి. ఒక్కదాన్నండి, పోనీ నేనేమైనా 100 మందితో వెళ్ళానా, కత్తులు గన్నులతో వెళ్ళానా? ఇది కూడా ఇప్పుడు తెచ్చుకున్నానండి. పొద్దున్న ఒక కాగితంతో వెళ్ళానండి, నేను ఒక రిప్రజెంటేషన్తో వెళ్ళాను అంతే. నేనేం కోరుకుంటున్నాను సార్, నా మీద తప్పుడు కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను మీ విధులకు ఆటంకం ఏం కలిగించాను? మీరు ఏసీ గదుల్లో కూర్చున్నారు, కాన్ఫరెన్స్ రూముల్లో, నేను బయట మండు ఎండలో కూర్చున్నాను. ఇక్కడ కూర్చోద్దా, పక్కకి వెళ్ళి కూర్చుంటాను, కానీ నా నిరసన మాత్రం నన్ను ఎందుకు నాతో కలెక్టర్ గారు మాట్లాడలేదు? అమ్మ నువ్వు మా ఏలూరు ప్రజలందరికీ తల్లి లాంటి దానివి, నా ఆవేదన కూడా వినమ్మా అని నేను అడిగాను. అది అడిగినందుకు నన్ను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి కంప్లైంట్లు పెట్టి ప్రశ్నించే గొంతుని, ప్రజల గొంతుని నొక్కేస్తారా? ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రశ్నించే హక్కు లేదా? మీ తప్పొప్పుల్లో లేకపోతే మీ ఓవర్ లుక్లో మీ ముందుకు తీసుకురావక్కర్లేదా? ఒక్కటే ప్రశ్న అడుగుతున్నానండి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? రాజులు ఎవరు, రారాజులు ఎవరు? ప్రజలు కాదా? ప్రజాస్వామ్యంలో క్రిటిసిజం అనేది కంకరెంట్ క్రిటిసిజం అనేది లేదా? మీరు యాక్సెప్ట్ చేయరా? చర్యలు తీసుకోవాలని అడుగుతున్నానండి. నా మీద కేసు పెట్టారని, కమిషనర్ గారు కేసు పెట్టారని నాతో అన్నారండి. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. కమిషనర్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఏం తప్పు చేశానని కేసు పెట్టారండి నా మీద? మీరు పని చేయలేకపోయారండి, నేను కలెక్టర్ మేడంతో చెప్పుకుంటానండి అని నేను అడిగినందుకు నా మీద ఈరోజు కేసులు పెడతారా అండి? నా మీద కేసు పెట్టకపోతే ఇక్కడికి రావాల్సిన అవసరత కూడా నాకు లేదండి, అవసరత కూడా నాకు లేదండి. నా మీద కేసు పెట్టాల్సిన అవసరత ఎందుకు వచ్చింది? నేనేం తప్పుడు పని చేశాను? నేను ఏమి దొంగతనం చేశాను? నేను ఏం నేరస్తురాల్ని? నేనేమైనా హ్యాబిచువల్ అఫెండర్నా? చెప్పండి సార్. అందరికీ తెలుసు, ఏలూరు ప్రజలందరికీ చూపిస్తున్నానండి. నన్ను లాక్కుని వెళ్ళాల్సినంత అవసరం దేనికి సార్? నేనేం తప్పు చేశాను సార్? ప్రజల కోసం మాట్లాడితే రోడ్లు ఎక్కిస్తారా సార్? ఇలాగా ఒక్క ఆడదాన్ని నేను వచ్చాను సార్, ఎవ్వరు లేకపోయినా ప్రజా సంస్థల కోసం నేను వచ్చాను సార్. నేనేం తప్పు చేశాను చెప్పమనండి సార్. నేనేం అన్యాయం చేశాను సార్? ఆవిడ్ని కలవనివ్వండి, మాట్లాడనివ్వండి అని అడిగాను. అది నా రాజ్యాంగం కల్పించిన హక్కు కాదా? మా రాజ్యాంగ విలువల్ని మీరు సమాధి చేయడం కాదా? ఎక్కడ నన్ను ప్రశాంతంగా నా నిరసన తెలుపుకోనివ్వరా? ఇప్పుడు కూడా ఇక్కడ పోలీసులు ఉన్నారు నన్ను అరెస్ట్ చేయడానికా? ఎవరిని బెదిరిస్తారు సార్ మీరు అందరూను? చీర పట్టుకుని లాక్కొని వెళ్ళారండి నన్ను. ఒక మహిళకి ఎంత అగౌరవం అది చెప్పండి. నేను చెప్పాను ఇక్కడ వద్దండి, వేరే చోటుకి వెళ్ళిపోతానని చెప్పాను. పోనీ మీరు నన్ను వదిలేయండి, నేను వేరే చోటుకి వెళ్ళి కూర్చుంటాను, కానీ నేను మాత్రం ఆవిడని కలవకుండా వెళ్ళను అన్నాను. అయినా సరే నువ్వు అడ్డొచ్చావు నన్ను లాక్కుపోయారు.